ఇండో బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్ నొప్పి మాయం సర్జరీ దూరం ఫర్ అపాయింట్మెంట్స్ 9155515563. సార్ సత్తపల్లి డిఎస్పీగా మీకున్న మంచి వర్క్ చెప్పండి. అక్కడ ఎలక్షన్ చేశాం సార్ పీస్ఫుల్గా, సింగిల్ ఇన్సిడెంట్ కూడా జరగకుండా. జనరల్గా నా తర్వాత జరిగిన దాంట్లో వేంసూరులో అక్కడ ఇక్కడ బండ్లు దహనాలు, గృహదానాలు, కొట్టుకోవడాలు. 2014 ఎలక్షన్ మన ది గ్రేట్ రంగనాథ్ గారి లీడర్షిప్లో ఎలక్షన్ పీస్ఫుల్. అంటే ఎక్కడెక్కడైతే మనకు వనరబుల్ ప్లేసెస్ ఉన్నాయో సార్ కూడా వచ్చాడు. లంకపల్లి అనే విలేజ్ సార్ కూడా మీటింగ్ పెట్టాడు. అంటే ఇక్కడ పెనువెల్లి ఒకటి బాగా ప్రాబ్లమేటిక్ ఉన్నది, మనకు వేంసూరులో కొన్ని విలేజ్లు ఉన్నాయి, తర్వాత సత్తుపల్లిలో 1-2 పాయింట్స్ ఉన్నాయి, తర్వాత దమ్మపేటలో ఉన్నాయి. ఇటువంటి పాయింట్స్ అన్నీ చేసుకున్న తర్వాత అది చాలా బాగా చేసాం. సింగిల్ ఇన్సిడెంట్ సార్, ఒక చిన్న ఇన్సిడెంట్ కూడా జరగకుండా ఎలక్షన్ బ్రహ్మాండంగా చేసాం. అంటే జిల్లాలోనే జరిగింది అలా. సత్తుపల్లిలో కూడా బాగా పెనుబెల్లి అంటే ఇక పెద్ద అది సార్. అది పొలిటికల్ ఇంటర్ఫరెన్స్ ఎక్కువ ఉంటుంది కదా సత్తుపల్లి ఎక్కువ ఉంటుంది సార్. మీకు ఎప్పుడు ఫేస్ అవ్వలేదు? నేను తుమ్మల నాగేశ్వరరావు గారు మంత్రిగా ఉన్నప్పుడు పనిచేశాను సార్. 2002 నుండి 5 దాకా, 4 దాకా ఆయన ఉంటే తర్వాత వెంకట్రావు గారు వచ్చారు. ఆయన వచ్చినా కూడా 1 year పనిచేశాను సార్. అంటే ఇక అంటే చెప్పుకోవద్దు కానీ నేను ఎక్కడ పనిచేసినా కూడా ఫుల్ టర్మ్ పనిచేసాను సార్. నేను పోతానన్న తప్ప నన్ను ఎవరు తీయలేదు సార్. నేను ట్రాన్స్ఫర్ అయ్యి నేను అడుక్కోవడమే. భద్రాచలంలో కూడా 3 years చేసిన తర్వాత 3 years అయిపోయింది సార్, నాకు ట్రాన్స్ఫర్ కావాలని అడిగాను చౌహాన్ గారిని. అంటే కొత్తలో వెళ్తావా అశోక్ అంటే వెళ్తా అంటే ఆయనే మాట్లాడి వేయించాడు. ఎవరితో మాట్లాడాల్సిన వాళ్ళతో మాట్లాడాడు. సత్తుపల్లి కూడా 3 years చేశాను సార్. సత్తుపల్లిలో మీకు ఒకటే సామాజిక వర్గం, ఇద్దరు బలమైన వ్యక్తులు కదండి. అవును సార్. అయితే ఒకటి సార్, మన పని విధానం అనేది మాత్రం పొలిటీషియన్ ఎప్పుడు చూస్తాడు సార్. అంటే వీడు మనం చెప్పిన అడ్డం పెట్టుకొని ఇంకా వేరే కార్యక్రమాలు చేస్తాడా అనేది మాత్రం చూస్తాడు సార్. కొంచెం ముక్కుసూటితనంగా ఉన్నామంటే వాడు చెప్పడం తగ్గిస్తాడు సార్. సార్ పొలిటీషియన్స్ అప్పుడులో ఏదైనా ఒక ఇష్యూ అడిగారు అనుకోండి, చేయకుండా పని, ఈ పని చేస్తే మీకు నష్టం జరుగుతుందండి, పార్టీకి చెడ్డ పేరు వస్తుంది, లేదు మీకు చెడ్డ పేరు వస్తుంది అని చెప్పే రోజులు వచ్చి ఉండేవి. చెప్పాను సార్. ఏదో ఒక ఇష్యూ చెప్పండి ఒకటి. విన్న తర్వాత మళ్ళీ తర్వాత ఫోన్ చేసి ఇవన్నీ కరెక్ట్గా ఆన్సర్ చేయడం, మనకు చెడ్డ పేరు వస్తుంది, మనకు వద్దుంటే వదిలేసేది. అంటే ఆ విధంగా తుమ్మల నాగేశ్వరరావు గారు మాత్రం ఫ్రీ హ్యాండ్. ఆయన ఎప్పుడు ఒక ఇల్లీగల్ పని ఒక్కటి కూడా ఏ రోజు చెప్పలేదు. అంటే వాళ్ళందరూ కొంచెం ప్రొఫెషనల్ పొలిటీషియన్స్ కాబట్టి మీరు చెప్పే మాట ఒబే చేసేవారు. కానీ కొంతమంది ఉంటారు, నా మాట చెల్లుబాటు అవ్వాలి, ఈగో ఫీలింగ్. తర్వాత ఒక ఎమ్మెల్యే కలిసాడు ఆయన తర్వాత. ఆయన పాలసీ అదే, నేను చెప్పింది నడవాలి, నేను చెప్పింది చేయాలి అంటే. అలా కుదిరేయని చెప్పాను నేను. కుదిరని చెప్తే ఆయన ఐజీ దగ్గరికి 3 సార్లు వెళ్ళాడు నన్ను షిఫ్ట్ చేయమని. ఐజీ గారు కూడా షిఫ్ట్ చేయలేదు. 3 years అయినాకనే షిఫ్ట్ చేస్తామని భావన సక్సేనా గారు ఉండే. ఈజ్ ద బెస్ట్ సీఏ ఇన్ ద డిస్ట్రిక్ట్ సార్, ఆయనదే ట్రాన్స్ఫర్ చేస్తారు. చెప్పిన పని చేయనంటుండే పొలిటీషియన్ చెప్పింది. కొంచెం రీజనబుల్ ఉంటే చేస్తాం కానీ మొత్తం బ్లండర్ పెట్టి కేసుని తీసుకుపోయి ఎఫ్ఐఆర్ చేయమని, ఎఫ్ఐఆర్ని పెట్టి కేసు చేయమంటే నేను చేస్తాం సార్. మీకు అంత ఇబ్బంది పెట్టిన కేసు ఏముంటుంది? చిన్న కేసులు వస్తుంటాయి కదా సార్. ఇక అంతేనా? లేదంటే రేప్ కేసుని వేరేగా మార్చమని, కానీ మర్డర్ కేసుని ఇంకొకలా చెప్పాలి. దేవుడు చెప్పినా చేయం సార్. అవసరం ఉంటే వెళ్ళిపోతాం అక్కడ నుండి. ఏమైతే సార్, ఏం చేస్తారు? ట్రాన్స్ఫర్ చేస్తారు అంతే కదా. ఏం చేయరు కదా, మనం చంపేస్తారా? అది కాసాలని చెప్పి ఉద్యోగం డిస్మిస్ చేయలేరు. మరి ఎందుకంటే కొంతమంది ఆఫీసర్లు పోస్టింగ్ కొరకు సార్. కొత్తరంలో ఉండే బదులు గుండాలు ఉండాల్సి వస్తుంది, ఆలపిల్ల ఉండాల్సి వస్తుంది. కొత్తరంలో ఉంటే బాగుంటుంది సార్. డిపార్ట్మెంట్లో అనగానే ఫోకల్, నాన్ ఫోకల్ 2 ఉంటాయండి సాధారణ. మనం ఎవరు జనరల్గా మాట్లాడతాం. ఇప్పుడు మీలాంటి వాళ్ళు ఆఫీసర్లు అంటే కొంచెం హానెస్ట్ ఉండి, లేదా ఆఫీసర్స్ పోస్టింగ్లు తీసుకుంటారు. మీ బ్యాచ్మేట్స్ ఉన్నారనుకోండి, అశోక్ ఎప్పుడు కూడా ఫోకల్లో ఉన్నాడు, నీ నాన్ ఫోకల్ అని ఆయన కూడా అడ్డదారి తొక్కాలని చూస్తారు. అంత తప్పే ఉంది. ఎవరిది వాళ్ళు చేసుకుంటారు. బట్ నా క్యారెక్టర్ వేరేకి రాదు, వేరే క్యారెక్టర్ నాకు కాదు కదా సార్. నాట్ ఓన్లీ ఆఫీసర్ సార్, పొలిటీషియన్స్ కూడా తీసుకున్నాను. నన్ను గుడ్డాల నుండి సత్తుపల్లి పోవడానికి ఆ మంత్రి గారే కావాలని నాకు పేరు చెప్పి తీసుకున్నాడు, ఫలానా ఆయన కావాలని. ఇట్లానే ట్రాక్ రికార్డ్ చూసి ఆయన వేసుకుంటే బాగుంటుందని అలా తీసుకున్నాడు. 2004 జనరల్ ఎలక్షన్లో సార్ నేను సత్తుపల్లి సిఐగా ఉంటాను. అప్పుడు పెనుబెల్లి విఎం బంజర్ ఎస్ఐ పెట్రోలింగ్లో భాగంగా మర్లకుంట అనే విలేజ్ పోతే అక్కడ ఈ ఓటర్స్ అందరూ ప్రలోభ పెడుతున్న ఇన్ఫర్మేషన్ అక్కడ పోయి చెదరగొట్టే క్రమంలో అక్కడ ఒక లీడర్ ఉండే, కాంగ్రెస్ లీడర్ అతను ఉండే. అతన్ని కూడా దెబ్బతిన ఉద్దేశంతో అందరూ పోలీస్ స్టేషన్ మీద దాడికి వచ్చారు. అప్పుడు వెంకట్రావు గారు, తర్వాత రేణుకా చౌదరి గారు అందరూ దాడికి. అది ఒక పెద్ద సెన్సేషన్. అంటే అప్పుడు శ్రీనివాసరావు ఎస్పీ గారు ఉంటారు, పివి శ్రీనివాసరావు గారు ఉండే. తర్వాత వాళ్ళని అరెస్ట్ అది అంటే తర్వాత సిఐడికి ఏదో పోయారు, సిఐడితో డిలీట్ చేయించేసుకున్నారు పేర్లన్నీ. తర్వాత అదొకటి ఆ రోజులలో బాగా సెన్సేషన్ అయ్యింది అది, ఆ కేసు ఒకటి. సార్ మీరు ఒక రెబల్ ఆఫీసర్తో పనిచేశారు, రేణుకా చౌదరి గారు సార్. మీకు ఎప్పుడు ఇబ్బంది పెట్టలేదు ఆవిడ? ఇబ్బంది పెట్టలేదు సార్. ఆ ఇష్యూని అరెస్ట్ చేద్దామని చూస్తే ఇక తర్వాత తను పోయింది, నా ట్రాన్స్ఫర్ అయిపోయింది. తర్వాత సిఐడికి పోయి డిలీట్ చేయించుకున్నారు. వెంకట్రావు గారి పేరును తన పేరు డిలీట్ చేసుకున్నారు. అంటే అప్పుడు అలా సిఏగా అలా ఉన్న సత్తుపల్లి డిఎస్పీ మాత్రం
పోవడానికి ఆమె కూడా కోఆపరేట్ చేసింది నాకు. కానీ ఆవిడ పోలీస్ ఆఫీసర్ అరే తురే అంటదట వాస్తవం అంటే అంటే ఏం చేస్తాం మీకు పిలిచారా లేదు సార్, జాగ్రత్తగా దూరంగా ఉండేది సార్. మీరు ఉండేవారా ఆయన ఆవిడ ఉండేది మనమే దూరంగా ఉండాలి సార్. ఎందుకంటే అహంకారం లేదంటే అందరూ నావాలి అనుకునే అభిమానం అట్లంటే అప్పుడు అక్కడ చుట్టూ చేరిన వాళ్ళ కార్యకర్తలు ఉంటారు కదా సార్, అంటే వీళ్ళు చేసే పోలీసు వాళ్ళు చేసే పనులు కూడా అలానే ఉంటాయి ఒక్కోసారి. వాడు చేసినవన్నీ కొన్ని చెప్తాడు, కొన్ని ఎగ్జాగరేషన్ చేస్తాడు. ఇక వాళ్ళ దగ్గర కొన్ని అరే ఒరే అని పిలవడం జరుగుతుంది, అలా జరుగుతుంటుంది. కానీ పోలీసులు పబ్లిక్ లో అలా పిలిస్తే అది వాళ్ళకి నామోషి కదా. అది పిలిచిన వాళ్ళు కూడా నామోషి సార్, అది వాళ్ళకే కాదు. అది ఇప్పుడు ఆయన తక్కువ చేసినంత మాత్రాన అది తగ్గుతాడు, తగ్గడం కదా. డిఎస్పీని అరే డిఎస్పీ ఏరా అని అంటే డిఎస్పీ ఉంటాడు, నువ్వు నీది పోతుంది, అతన్ని కూడా ఆయన కూడా అట్టుంటే అదే సేమ్ దీంట్లో పిలిస్తే అయిపోయింది కదా, ఇబ్బంది అవుతుంది. సార్ వివి శ్రీనివాస్ గారి టైంలో ఆయన ఇన్ఫార్మ్ నెట్వర్క్ బాగా పెట్టుకోండి ఎక్కువ ఉంచేవారు. సార్ ఆయన వచ్చిన తర్వాత అనుకుంటే భద్రాచలంలో ఒక మర్డర్ అవుతుంది, కాల్పులు జరుగుతాయి. అశోక్ అసలు ఏం జరిగిందండి లాడ్జిలో? లాడ్జ్లో మిస్కమ్యూనికేషన్తో జరిగింది సార్ అది. ఆయన ఇన్ఫార్మేట్ అని సార్ ఆ ఇన్ఫార్మర్లు ఇద్దరు సార్ అన్నదమ్ములు. ఇక మన అందులో లోతుకు పోవద్దు, ఎందుకంటే అందులో మా ఎస్ఐ చనిపోయింది. కానీ ఎలా జరిగిందండి అసలు? అంటే ఒకటే ఇన్ఫర్మేషన్ ఇద్దరికి వచ్చింది సార్. అది వాళ్ళు ఏఓబి నుంచి వచ్చారట, అదే కదా ఇష్యూ? వాళ్ళు వచ్చింది వైజాగ్ నుండి సార్, అదే ఏఓబి నుంచి వచ్చారు. సార్ ఇక్కడ మన టీం ఉంది సార్. ఎవరి కోసం వచ్చారు వాళ్ళు? అంటే ఇదే తుపాకులు అమ్మేటోళ్ళ కొరకు అని వాళ్ళు తీసుకొచ్చారు సార్. మన ఇన్ఫార్మరే వాళ్ళని తెప్పించింది. ఎల్లందోడు వాడు, ఎల్లందోడు ఉంటారు అన్నదమ్ములు, కజిన్స్ వాళ్ళు. వాడు అక్కడ వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు. ఇక్కడ అంటే వాడు కూడా కావాలని చేయలేదు, రెండు అట్లా యాక్సిడెంట్ కలిసిపోయినాయి అంతే. కలిసిపోయి ఆ రూమ్ లో ఉన్నది నక్సల్స్ అనుకొని బయట నుండి పోయిన ఇన్స్పెక్టర్ కాల్వడము, ఎస్ఐ అక్కడే చనిపోవడము, చాలా బాధాకరమైన విషయం అది. అది మిస్కమ్యూనికేషన్ అదంతా. ఓకే సార్, వివి శ్రీనివాస్ పనిచేస్తారు కదా మీరు వివి గారి దగ్గర, ఆయన ఎలాగుండేదండి వర్క్? చాలా ఎక్సలెంట్ వర్కర్ సార్ ఆయన. ఎంబీఏ స్టూడెంట్, ఆయన బిట్స్ పిలాని స్టూడెంట్. చాలా కూల్గా ఉండేది, కిందలను హడావుడి చేయకపోయేది, హెరాక్ చేయకపోయేది, ఎవరి పని వాళ్ళు చేసుకునేది. చాలా అంటే చాలా, అంటే అప్పుడు అన్ని పనులు జరిగినాయి, అంత బ్రహ్మాండంగా ఉన్నది, కానీ ఎవరిని హెరాక్ చేయకపోయేది. ఆయన ఎక్కువ పాటలు పాడతారట? పాటగాడు సార్ ఆయన. క్రైమ్ మీటింగ్ అనే రాత్రిపూట కంపల్సరీ గానలహరి ఉండేది, పాటలు పాడేది. పడాకాన పెట్టి కూడా కచేరీ పెట్టేవారట? కచేరీ పెట్టేది. ఇక్కడే ఇప్పుడు సీక్వెల్ ఉంది కదా సార్, ఓయాసిస్ ఉంది కదా, ఇప్పుడు మూతపడ్డాయి కదా, ఓయాసిస్ లో కూడా నైట్ భోజనాలు పెట్టేది, అక్కడ పాటలు పాడేవారు. పాటలు పాడేది సార్. చాలా మంది ఆఫీసర్లు ఐపీఎస్ చూసారు కదా, మీరు అందరిని కూడా మంచి ఆఫీసర్ చెప్తున్నారు, కానీ ఈ ఆఫీసర్ వాళ్ళు హెడేక్ ఉంటుందని ఎవరైనా మీరు ఐడెంటిఫై చేశారా? హెడేక్ ఉన్న ఆఫీసర్స్ ఉన్నా మనం హెడేక్ తీసుకోండి సార్, పట్టించుకోవాలి. సార్ ఆ పేరు పేరు వద్దులేండి సార్. ఉన్నారా మీకు సర్వీస్ లో ఎదురుపడ్డారు? ఉన్నారు సార్, ఎందుకు లేరు. కొంతమంది అంటే కింద స్థాయి సిబ్బంది పడ్డ చులకనగా మాట్లాడిన వాళ్ళు కానీ అవును లేదు, వాళ్ళని ఎప్పుడు అనుమానించడం. ఇప్పుడు ఆయన ఆంధ్రలో ట్రబుల్లో పడ్డాడు, పెద్ద ర్యాంక్ లో ఉన్నాడు ఆయన. ఇప్పుడు ఆంధ్రాలో ట్రబుల్లో పడ్డాడు ఆయన. ఇప్పుడు ప్రస్తుతం నడుస్తుంది, ఇప్పుడు బర్నింగ్ ఇష్యూ నడుస్తుంది, పెద్ద ర్యాంక్ లో ఉన్నాడు ఆయన. ఆయన అదో టైప్ ఆయన, అది కాదు ఆయన చట్టాలు తెలియదు, చెప్తే అర్థం కాదు ఆయన. అదే ఆఫీసర్ ఖమ్మంలో పనిచేస్తున్నప్పుడు ఒక పోలీస్ స్టేషన్ చుట్టూ నక్సల్స్ మూవ్మెంట్ వచ్చి అటాక్ చేస్తే ఆయన అతను కాదు సార్, మీరు అనుకుంటే ఆయన కాదు, ఇంకో ర్యాంక్ ఇంకో ఆయన ఉన్నారా? అతను ఓకే సార్, అతని దగ్గర అన్ని ఉన్నాయి ఆయన దగ్గర, ఇవి ఉన్నాయి అవి ఉన్నాయి ఆయన దగ్గర. ఆయన చెప్పండి, పోలీస్ స్టేషన్ అటాక్ ఏం చెప్పండి. వెళ్ళాడు కదా సార్ కారపల్లి, కానీ అందులో ఎక్స్ట్రీమిజం విషయంలో ఎక్సలెంట్ సార్ ఆయన. కొన్ని లైకింగ్ డిస్లైకింగ్ ఉంటుంది సార్, పోలీసులు ఎలా ఉంటుంది కదా, లైక్ చేసిన ఆకాశానికి ఎత్తుతారు, లైక్ చేయడానికి అదపదాలని చెప్తారు. దట్ ఇండియన్ సర్వీస్ లో ప్రాబ్లం ఏంటంటే ఇక వాడు ఇష్టపడితే వాడు ఏం చేసినా రైట్ సార్. వాడు ఏం జరిగింది, పోలీసులు అటాక్ చేశారు వాళ్ళు ఖమ్మం? ఎక్కడ సార్? కారపల్లిలో. కారపల్లి అటాక్ చేసింది కదా. ఆయన ఎలాగొచ్చారు అందులోకి? సార్ బస్సులో వెళ్ళారు సార్, వేరకు అంతా అయిపోయింది, రిట్రీట్ అయ్యారు. అప్పటికే లాస్ట్ ఫైరింగ్ అవుతున్నది. అది అక్కడ హెడ్ కానిస్టేబుల్ ఉండే నాగేశ్వరం చనిపోయాడు అతను, పైన టాప్ సెంటర్ ఉండే అతను బాగా ఫైర్ చేసి ఆపాడు. ఇది పోలీసులు ఇద్దరు ముగ్గురే ఉన్నారు సార్, ఉన్నా కూడా మనకు సింగిల్ ఏం కాలేదు సార్, ఏం డ్యామేజ్ కాకుండా, పొల్యూషన్ ఆక్యుపై కాకుండా. కానీ ఇంకో ఆఫీసర్ ఇప్పుడు ఏపీలో ఉన్నారు ఆయన, అతను కూడా ఇప్పుడు ఉన్నాడు, అందులో ఉన్నాడు, సార్తో పాటు ఉన్నాడు. అది కూడా అంటే పూర్తిగా అవగాహన లేదనుకుంటా బహుశా, అంటే ఏదో తెలియదు, కానీ అంటే తొందరపడతనం ఎక్కువ ఉండేది బాగా. అంటే ఆయన వల్ల వచ్చిన ఇబ్బందులు ఏంటంటే? అదే సార్, మనం చెప్పింది ఆయనకు అర్థం కాదంటున్నాడు కదా, ఆయన చెప్పేది మనకు అర్థం కాదు. అదే లాంగ్వేజ్ ప్రాబ్లమా? ఏదో చట్టాల ప్రాబ్లం, లాంగ్వేజ్ ప్రాబ్లం, ఎవరికి ఇంట్రెస్ట్ ఉంటాయి కదా సార్, వాళ్ళకి. ఆయనకి ఇంట్రెస్ట్ ఏంటో అంటే ఆయన వల్ల అటువంటి వాళ్ళ వల్ల సిస్టమ్ ప్రాబ్లం ఉంటుందా? అయితే కదా సార్, ప్రాబ్లం అవుతుంది కదా. అంటే మీకేమైనా పర్సనల్ గా? నాకేం కాలేదు సార్, నన్ను ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తే నేను ఇబ్బంది పడలేదు సార్. ప్రస్తుతం ఏపీలో ఉన్నారు, ఏపీలో ఉన్నాడు, టాప్ పొజిషన్ ఉన్నారు, మంచి పొజిషన్ లో ఉన్నాడు ఆయన. ఎప్పుడైనా కనపడ్డారు మీకు? కలిసాడు సార్, తర్వాత కలిసి
ఏమంటారు? మంచిగా మాట్లాడతారు. అవన్నీ గతం గుర్తు. అక్కడే అది క్లోజ్ కాదు సార్. అక్కడికి ట్రాన్స్ఫర్ అయిపోయి పోయేది. ట్రాన్స్ఫర్ అయిన రోజు కూడా కలిశాను, పుష్పగుచ్చం ఇచ్చి వచ్చాను నేను. దేనికి బాగా పని ఇకపోయినా సరే జాగ్రత్త పంచేవని అంటే ఈ జర్నీలో కలుస్తూ ఉంటారు కదా సార్, అందరు కలుస్తారు. కరెక్టే అండి. అందరు పైనుంచి ఊడిపడలేదు, మనలో ఉండే వాళ్ళకి.